సండే ఫండే ఎపిసోడ్ అయితే చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది ఈరోజు. అదేవిధంగా నిన్న గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ 4 మెంబర్స్కి గేమ్ అయితే కండక్ట్ చేశారు. దీంట్లో విన్ అయింది తనూజ. తన స్ట్రాటజీ అయితే బాగా వర్కౌట్ అయింది. ఫజల్ వేగంగా కంప్లీట్ చేసి రింగ్ వేయడానికి అయితే చాలా తొందరగా వెళ్ళింది. ఫైనల్గా తనూజకి అయితే పవర్ వచ్చింది. ఆ పవర్తో మాధురికి అయితే బాత్రూమ్ క్లీన్ చేయమని అయితే ఇచ్చారు. బాత్రూమ్ క్లీన్ చేయనని తను కొంచెం మాధురి గారు కొంచెం ఎక్కువ చేశారంట. చేయనంటే తను డైరెక్ట్గా నామినేషన్ చేశారు. ఆపరేషన్ మాధురి అయితే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయింది. ఈ వీక్ పక్క మాధురి ఎలిమినేటెడ్. తర్వాత చూసుకుంటే ఇమాన్యుల్ సేఫ్ ప్లే అయితే మళ్ళీ గేమ్ ఆడాడు. ఎలా అంటే తన చేతికి అయితే కెప్టెన్ కదా పవర్ ఇస్తే, సంజనాకి అయితే ఈ వీక్ మొత్తం కురక అయితే వేస్తారు. ఆ బ్లాక్ వేయడం వలన తను మాట్లాడకుండా సైలెంట్గా ఈ వీక్ మొత్తం ఉండాలా. నోటి దోల ఇకపైనైనా సంజనాకు తగ్గుతుందని చాలా బాగా అనుకుంటున్నా. తర్వాత చూసుకుంటే సుమన్ శెట్టి నాకు తెలిసి అదరగొట్టేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్ కామెడీ కానీ, తన నేచర్ కానీ, తన వ్యక్తిత్వం కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి సుమన్ శెట్టి అయితే. ఇప్పటి వరకు కూడా ఎటువంటి నెగిటివిటీ లేకుండా తను సర్వే అవ్వడం అంటే మామూలు విషయం కాను. తన వ్యక్తిగతం ఎంత గొప్పది కాకపోతే అంత బాగా సర్వే అవుతారు కదా అని నాకు అనిపించింది. తర్వాత చూసుకుంటే లాస్ట్కి అయితే సంజన రమ్యకైతే ఎలిమినేషన్ జోన్లు పెడితే రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. కానీ సంజనలో అయితే భయం వచ్చింది. ఇకపై కంపల్సరీ సంజన మారుతుంది, గేమ్ ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ వేరేగా చేస్తుంది, నోటి దూర తగ్గించుకుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. కానీ వెక్స్ కంటెస్టెంట్స్ వచ్చి తనూజని అయితే టార్గెట్ చేశారు. నామినేషన్స్ తనూజకి అయితే గట్టి పడుతున్నాయి. తనూజ డిఫెన్స్ ఎలా చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో అనేది మనం రేపు చూద్దాం. మీకేమనిపించిందో పక్కగా కామెంట్ చేయండి.